విడుదల రజనీ గారు చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది. నా పైన ఏసీబీ కేసు పెట్టారు కదా, ఆ కేసు పెట్టిన వ్యక్తి నేను ఎప్పుడు కూడా చూడలేదు, కలవలేదు. ఆ కేసు పెట్టించిన వ్యక్తి వెనక ఎవరో ఒక ఎంపీ ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉంది. ఏం చెప్తారు? విడుదల రజనీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు, తప్పమ్మా విడుదల రజనీ గారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తం రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ వేధింపులు, అక్రమ కేసులు నాడు కనిపించాయి. నేడు సుపరిపాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో. తెలుసుకోవమ్మా. ఈరోజు నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని నీ నోటికి వచ్చినట్టు నువ్వు ఊహించుకొని మాట్లాడితే జనాలు ఎవ్వరు చూస్తూ ఉండరు. ఎందుకంటే తెలుసా, ఈరోజు ఎక్కడ కక్ష సాధింపు అనేది లేదు. నిజంగా కక్ష సాధింపు ఉంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రోడ్లపైన తిరుగుంటాడా? ఆలోచించు. ఈరోజు ఎక్కడైనా కానీ చట్ట ప్రకారం మాత్రమే జరుగుతూ ఉంది. చట్ట ప్రకారం తప్పు చేసిన ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు. నువ్వు ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉన్నావమ్మా. ఈరోజు ఇంకొకటి ఏమంది, నేను స్టోన్ క్రషర్ వాళ్ళని అడగలేదు అన్నావు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడు? విడుదల రజని నన్ను పిలిపించింది, నేను ఎమ్మెల్యే ఇన్నేళ్ళు అవుతున్నా, ఎలక్షన్ నువ్వు నా దగ్గరికి రాలేదేమి అని అడిగావు. నీకేం పనమ్మా వాళ్ళతో, క్రషర్ల వాళ్ళతో నీకేం పని? ఈ విధంగా వచ్చి అడిగి వెళ్ళిపోయావు. తర్వాత అతను ఈరోజు చెప్పాడు విడుదల రజని నన్ను పిలిపించింది, అడిగింది అని చెప్పి. మళ్ళీ ఆ వ్యక్తి వెనకాల ఎవరో ఎంపీ ఉన్నాడు అంటున్నావు. నీకెలా తెలుసమ్మా? నీకెలా తెలుసు? ఒకప్పుడు ఆ ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలోనే కదా. ఆ ఎంపీ ఈరోజు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? విడుదల రజని నా దగ్గరికి రాయిబారానికి పంపించింది, నేను అతని దగ్గర తీసుకున్న 2 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది నేను ఇచ్చేస్తాను, కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి పంపించింది అని చెప్పి సాక్షాత్తు ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానిపైన నీ స్పందన ఏంటమ్మా? ఆ వ్యక్తి ఎవరైతే కేసు పెట్టాడో ఆ వ్యక్తి కూడా చెప్పాడు నన్ను పిలిపించి డిమాండ్ చేసింది అని. నీకెందుకు ఇవ్వాలి? ఈ విధంగా ఇది కనిపించింది ఒకటి, కనిపించినటివి ఎన్ని చేసిందో ఇలాంటివి. ఇంకొకటి, ఈరోజు ఏసీబీ కేసు పడే తాలికి నా పైన కేసులు పెడుతున్నారు అంటున్నావు. తప్పు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? తప్పు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా ప్రోత్సహిస్తారా? లేదు, తప్పు చేసిన దోషుల్ని కూటమి ప్రభుత్వంలో చట్ట ప్రకారంగా శిక్షిస్తారు. ఆ విధంగా నీ పైన కూడా కేసు, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన స్కాములకి నీ పైన ఏసీబీ కేసు అనేది నమోదవడం జరిగింది. కావాలని ఒక మహిళని డిఫేమ్ చేయాలన్న ప్రయత్నం అనుకోవచ్చు కదా మనం. మహిళని డిఫేమా? ఆ మాట అనడానికి విడుదల రజనీ గారికి సిగ్గుండాలి. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే, మహిళ అని ఈరోజు గుర్తుకొచ్చిందా ఆమెకి? స్కాములు చేసేటప్పుడు గుర్తు రాలేదా? కమిషన్లు అడిగేటప్పుడు గుర్తుకు రాలేదా? నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు ఎన్ని స్కాములు చేసావు? ఎన్నిట్లో నువ్వు పాలు పంచుకున్నావు? ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? నేను మహిళని, నేను స్కాములు చేయకూడదు, నేను మహిళని, నేను తప్పు చేయకూడదు, నేను మహిళని, కమిషన్లు అడగకూడదు, నేను మహిళని, ఈ విధంగా ఎట్లా పడితే అలాంటి అవుట్లో తల దోర్చకూడదు అని ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా చెప్పు? ఆ రోజేమో చేయాల్సిన తప్పులన్నీ చేసి, స్కాములన్నీ చేసి, కమిషన్లన్నీ చేసి, ఇంకొకటి నీ నియోజకవర్గంలో తప్పులు జరిగితే ఎత్తి చూపించిన ఆనాటి సోషల్ మీడియాలో ఎవరైతే ఎత్తి చూపించారో వాళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టించావు. ఈవెన్ మహిళలను కూడా వేధించావు. ఆ రోజు నీకు మహిళ అనేది గుర్తుకు రాలేదా అని నీ నియోజకవర్గ ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమ్మా విడుదల రజని. ఈరోజు నేను మహిళని అని చెప్పుకుంటున్నావు. ఆ రోజు అన్ని తప్పులు చేసినప్పుడు నువ్వు మహిళ అనేది గుర్తుకు రాలేదా నీకు? ఆ రోజు నేను మహిళని, నేను తప్పులు చేయకూడదు, నేను చట్టరీత్యా నడుచుకోవాలి, నన్ను ప్రజలు బాధ్యతాయుతంగా నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, నాకు మంత్రిగా అవకాశం వచ్చింది, నేను సేవ చేయాలే కానీ ప్రజల్ని దోచుకోకూడదు అని ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు నువ్వు చేసిన తప్పులకి నీ పైన కేసులు నమోదవుతుంటే, నువ్వు చేసిన తప్పులకి నీ పైన కేసులు గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు మహిళ అనేది గుర్తుకొచ్చింది. ఇన్ని రోజులు తప్పులు చేసినప్పుడంతా నువ్వు మహిళ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజు అన్ని స్కాములు చేసావు. ఆ రోజు నేను మహిళ అనేది నువ్వు గుర్తుకు పెట్టుకోలేదా విడుదల రజని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నిలదీస్తున్నారు. దమ్ముంటే దానికి సమాధానం చెప్పు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అని అంటున్నారు, కానీ చాలా కాలం నుంచి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో నడవటంలా. రాష్ట్రంలో నడిచేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే
ఈరోజు వాళ్ళ ఇచ్చుల కోసం వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఏదో మా పైన చట్టానికి వ్యతిరేకంగా పెట్టేస్తా ఉన్నారు అని చెప్పి నంగేడుపులు ఏడుస్తున్నారు. ఈ తప్పులు చేసింది నువ్వు కాదా? ఈరోజు ఆ స్టోన్ క్రషర్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ దగ్గర 2 కోట్లు వసూలు చేసింది వాస్తవం కదా. ఇన్ని తప్పులు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే వీటన్నిటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. రెడ్ బుక్ గురించి లోకేష్ గారు ఏమన్నారు? లోకేష్ గారు ప్రతి మీటింగ్లో క్లారిటీగా చెప్పడం, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసుంటారో, ఎవరైతే ప్రజల్ని వేధించుంటారో, ఎవరైతే ప్రజల ఆస్తులు దోచుకో ఉంటారో వాళ్ళపైన చట్ట ప్రకారం మేము శిక్షిస్తాం, చట్ట ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకుంటామన్నారు. అది ప్రజలందరూ యాక్సెప్ట్ చేసి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంటే వీళ్ళు ఏంటంటే కక్ష సాధింపు అనే ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు. అది తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఎవరైతే చట్టాలను ఉల్లంఘిస్తారో వాళ్ళ మేము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే సెలెక్టెడ్గా కొంతమంది మాత్రమే కొంచెం కొంతమంది సెలెక్టెడ్ కాదండి, గుర్తుపెట్టుకో. కొంతమంది సెలెక్టెడ్ అని ఎలా అంటావు? వల్లభనేని వంశీ చేసిన తప్పులు ఇన్నా అన్న, పోసాన్ చేసిన తప్పులు, బోరుగడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా చర్యలు తీసుకుంటారు. ఒకటి ఇది కక్ష సాధింపు కాదు, చట్ట ప్రకారం వెళ్తున్నాం, ప్రొసీజర్ ఉంటుంది. ఒక రోజులో నీ పైన కేసు పెట్టి రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తామా? అలా చేస్తే కక్ష సాధింపు. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ రోజు ప్రతి ఒక్కటి చట్టం ప్రకారం వెళ్తున్నాం. ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళ తోలు తీస్తున్నారు, అంతే. అది చట్ట ప్రకారంగా వెళ్తున్నారు. లీగల్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థలో ఒక రోజులో అలా కేసు పెట్టి ఆ రోజు అరెస్ట్ చేయాలని లేదే. చట్ట ప్రకారంగా విచారణ పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఇవన్నీ తేలిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అది ఎవరైనా ఎంత పెద్ద తలకాయైనా. గుర్తుపెట్టుకోండి. ఈరోజు బీసీ మహిళ అనేది ఇంకొక కోర్టు కూడా వాడుతూ ఉంది. విడుదల రజనీ గారు సూటిగా అడగదలుచుకున్నావు, నువ్వు బీసీ అనేది ఈ రోజు నీకు గుర్తుకొచ్చిందా? 5 ఏళ్ళు నువ్వు బీసీ అనేది మర్చిపోయావా? ఎంతమంది బీసీలను వేధించారమ్మా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రం మొత్తం మీద అనేక మంది బీసీలని వేధించింది ఎవరన్నా ఒక నాయకుడు ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. బీసీ చిన్న బిడ్డ అమర్నాథ్ గౌడ్ చంపినప్పుడు కనీసం ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయావా? జగనన్నా మా బీసీ బిడ్డను చంపారు, చర్యలు తీసుకొని అడగలేకపోయావా? అదేవిధంగా బీసీ మహిళల్ని, ఎంతోమందిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ మహిళల్ని, జనసేన పార్టీకి సంబంధించిన అనేక మంది బీసీ మహిళల్ని ఆ రోజు మీ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తుంటే, ఆ రోజు నీకు అతి దగ్గరైన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే సజ్జల భార్గవరెడ్డి చేపిస్తుంటే ఆ రోజు చెప్పలేకపోయావా అమ్మా బీసీ మహిళలను అలా చెయ్యొద్దు అని చెప్పి? ఆ విధంగా నువ్వేంటంటే అన్ని తప్పులు చేసి ఆ రోజు బీసీలపైన ఒక దమనకాండ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకొని ఈరోజు ఏమీ తెలియని అమాయకురాల్లాగా బయటకు వచ్చి నువ్వు చేసిన తప్పులకు నీకు శిక్ష పడుతూ ఉంటే చూసి బీసీ అనే కార్డు తీస్తున్నావు. ఆ రోజు గుర్తుకు రాని బీసీ ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చింది? దీన్ని చూసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకటే అంటూ ఉన్నారు, 5 ఏళ్ళు మనకు బీసీల కష్టాలు వచ్చినప్పుడు, మన బీసీలని జగన్మోహన్ రెడ్డి వేధించినప్పుడు ఒక్కరోజు కూడా ఈ విడుదల రజని మన వైపు పోరాడలేదు, మన వైపు నిలబడలేదు. ఈ రోజు తాను చేసిన తప్పులకి చట్ట ప్రకారం శిక్షలు పడుతూ ఉంటే తనను కప్పిపుచ్చుకోవడానికి ఈ విడుదల రజని నంగనాచి నాటకాలు ఆడుతూ ఉంది. ఇలాంటి బీసీ కార్డు వాడే ఇలాంటి వాళ్ళకి, విడుదల రజని లాంటి తప్పు చేసిన వ్యక్తులకి శిక్ష పడితేనే మా బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని ఈరోజు ప్రతి బీసీ మహిళ గర్వంగా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. విడుదల రజనీని శిక్షించండి, మా బీసీల ఆత్మగౌరవం నిలపండి. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని వేధించినప్పుడు, మా పైన అక్రమ కేసులు పెట్టినప్పుడు, ఆ రోజు మా బిడ్డల్ని చంపుతున్నప్పుడు కనీసం మా బీసీలకు అండగా నిలబడాలని ఆలోచించని ఇలాంటి విడుదల రజని మాకొద్దు అని ఈరోజు బీసీ మహిళలు రాష్ట్రం అంతా అంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి విడుదల రజని గారు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ గారు అన్నారు చాలాసార్లు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనం దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ అన్నారు. అయితే కొంతమంది సెలెక్టెడ్, దీంట్లో కూడా కుల సమీకరణాలు ఉన్నాయి. ఎవరి మీద అయితే చర్యలు తీసుకోవాలనుకున్నారో అందరి మీద చర్యలు తీసుకోవట్లేదు, సెలెక్టెడ్ కొంతమంది మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకటి. ఇక్కడ సెలెక్టెడ్ లేదు, ఏం లేదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేశాడు, శిక్షకరువుడు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని పిలవలేదా? అదేవిధంగా ఆనాడు INPR కమిషనర్గా ఉన్న వ్యక్తి ఏ విధంగా చేశాడో అతన్ని విచారణకు పిలవలేదా? ఈ విధంగా చూసుకుంటే మైనింగ్ కమిషనర్గా ఎవరున్నారో వాళ్ళని ఎంక్వైరీకి పిలవలేదు. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీలకు పిలుస్తున్నారు, ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటారు. ఒకే రోజు జరిగిపోవాలంటే జరగదు. లీగల్, అదే నేను చెప్పేది, ఇక్కడ కక్ష సాధింపు లేదు, లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇది కక్ష సాధింపు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రాత్రికి రాత్రి అచ్చెన్నాయుడు గారిని ఎత్తేయడము, రాత్రికి రాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అప్పటికప్పుడు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోవడము, మళ్ళీ అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారిపైన కేసులు పెట్టడం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిపైన కేసులు పెట్టడం, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిపైన, ఇలాంటి బీసీలందరిపైన ఆ రోజు అది జగన్మోహన్ రెడ్డి చేసిన కక్ష సాధింపు. ఈ రోజు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఈ రోజు కొడాలి నాని చేసిన తప్పులు ఇన్ని అని కాదు, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, ఖచ్చితంగా పెడతారు, అరెస్ట్ చేస్తారు. విడుదల రజనీని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే కదా ఈరోజు అన్ని కార్డులు, అన్ని సానుభూతి డ్రామాలు ఆడుతూ ఉంది. తప్పులు చేసేటప్పుడు వీళ్ళెవరికి గుర్తుకు రాలేదా?
వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, విడదల రజనీ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఆ రోజు తప్పులు చేసేటప్పుడు వాళ్ళకి గుర్తుకు రాలేదా? వాళ్ళ కులాలు, వాళ్ళ ఏవైతే మహిళలు అనేది ఆ రోజు గుర్తుకు రాలేదా? ఆ రోజేమో తప్పులు చేసేటప్పుడు దర్జాగా తప్పులు చేశారు. ఈరోజు వాళ్ళ వరకు వచ్చేటప్పటికి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం? ఇది తప్పు చేసిన ఎవరినైనా కానీ శిక్షించాలి. శిక్షిస్తేనే రేపు ఇంకొకటి తప్పు చేయడానికి భయపడతాడు. లేకపోతే ఓపెన్గా వచ్చి తప్పులు చేద్దాంలే, ఏముందిలే అనుకుంటారు. అందుకని ఈరోజు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ గర్విస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే వన్నులో వనికి బుట్టి ఈ విధంగా రెడ్ బుక్ అని ఏవేవో సెంటిమెంట్ డ్రామాల కోసం ఇలా మాట్లాడి ఎవరు ప్రజలు వైసీపీ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అంతే. ఎందుకంటే ఇలాంటి దోషులు ఈ సిస్టంలో ఉండకూడదు. అది మేము కోరుకునేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.